Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం పాతకాలం నాటి కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కొద్దిగా పాత కొబ్బరికాయలని తీసుకోండి. అప్పుడైతే పాలు బాగా వస్తాయి. సో 3 పాత కొబ్బరికాయలని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొత్తిమీర ఒక కట్ట, అలాగే పుదీనా ఒక కట్ట. ఇప్పుడు కొద్దిగా పసుపుని తీసుకొని పక్కన పెట్టుకోండి. కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్కని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ధనియాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీరని, పుదీనాని చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము హాట్ వాటర్ని వేడి చేసుకుందాము. కొబ్బరి పాలు తీయడానికి వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి. సో ఇప్పుడు మనం వాటర్ని బాయిల్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం కొబ్బరి పేస్ట్ని అయితే రెడీ చేసేసుకుందాము. కొబ్బరి అన్నం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 కొబ్బరికాయలని ఆ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా పేస్ట్ అయ్యే వరకు స్మూత్గా పేస్ట్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు. సో ఇప్పుడు ఇందాక చూపించాను కదా ధనియాలు కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలని తీసుకుందాం అన్నమాట. సో ఒక బౌల్ తీసుకొని దానిలోకి ముందుగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని తీసుకొని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. దాన్ని కొద్దిగా తడుపుకొని వాటర్ని మొత్తం పిండేసి దాన్ని ఈ విధంగా ఒక బౌల్ మీద పరుచుకొని దానిలోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని దీనిలోకి ఇందాక వేడి నీళ్ళు వేడి చేసుకొని పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, ఆ వేడి నీళ్ళు తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా పాలు చూసారా, వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల ఎంత ఈజీగా పాలు వచ్చేసాయో. ఈ విధంగా పాలని ఆ మూటని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ పాలు అనేవి బయటికి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీయడం వల్ల పాలు ఈజీగా వచ్చేస్తాయి మనకి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక బౌల్లోకి పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలన్నీ తీసుకున్న తర్వాత దీనిలోకి మనము ఒకసారి చూస్తున్నారు కదా, ఈ పాలన్నీ తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు దీనిలోకి ఇందాక ధనియాల పేస్ట్ని కూడా తయారు చేసుకున్నాం కదా, ఆ ధనియాల పేస్ట్ని కూడా సేమ్ ప్రాసెస్సే. అదే క్లాత్ తీసుకొని అలాగే వాటర్ని యాడ్ చేసుకొని ఆ ధనియాల పేస్ట్లో ఆ క్లాత్లోకి ఈ విధంగా సేమ్ కోకోనట్ మిల్క్ ఎలా తీసుకున్నామో అలాగే ధనియాల నీళ్ళని కూడా తీసుకోవాలన్నమాట. సో ధనియాల నీళ్ళు కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ తీసుకోండి. ఇప్పుడు ధనియాల నీళ్ళు కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు రైస్లోకి చెక్క, లవంగాలు, యాలకులు వీటన్నిటిని యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేద్దాము. పసుపు అనేది ఆప్షనల్ అండి. మా అమ్మమ్మ కూడా పసుపు యాడ్ చేస్తుంది, అలాగే మా మదర్ కూడా పసుపుని యాడ్ చేస్తారు. సో పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పసుపు అయితే ఆప్షనల్. మేమైతే పసుపుని యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీనిలోకి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్, రాక్ సాల్ట్ అంటారు, అంటే కల్లుప్పుని యాడ్ చేసుకుందాము. కల్లుప్పు తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని యాడ్ చేయాలి. సో వీటిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుందాము. బియ్యం అలాగే ఈ మసాలాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం కొబ్బరి పాలని తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలని దీనిలోకి ఒకసారి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాము. 1 కప్పు బియ్యానికి 1.5 కప్ కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ధనియాల నీళ్ళని కూడా ఒకసారి యాడ్ చేసేసుకుందాము. ధనియాల నీళ్ళు, కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ఫ్రెష్గా
నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాము. సో మీకు యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ కావాలంటే మేము చెప్పిన మెజర్మెంట్స్తో ఫాలో అయ్యి చేయండి. సో ఇప్పుడు రైస్ని కుక్ చేసేసుకుందాం అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రైస్ కుక్ అవుతూ ఉంది. రైస్ కుక్ అవుతున్న మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. 10 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు రైస్ మాడిపోకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఒక 20% దాకా రైస్ కుక్ అయింది. సో ఈ విధంగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఎలా బాయిల్ అవుతున్నాయో. సో కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి గీని యాడ్ చేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయండి, సూపర్ అని మీరే చెప్తారు. సో గీని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని చికెన్ కర్రీతో తింటే అబ్బా సూపర్ ఉంటుంది. చికెన్ కర్రీ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.